కాకినాడ నుంచి నేను ఎవరో చెప్పియద్దు, నేను ఇస్తాను చెప్పి ప్రతి ఒక్కరికి మొత్తం తెప్పించి వాడిని కూడా మనకి తమ్మపాలు నుంచి స్వామి దోషులకి స్వామి కాబట్టి స్వామిని మేము అభిషేకం నుంచి మన అయ్యప్పను అభిషేకానికి తీసుకొస్తున్నాడు కాబట్టి అందరూ కూడా ఒకసారి రెండు చేతులు పైకెత్తి స్వామి మన నామ సంకీర్తనతో కంఠముతో ఆ స్వామిని ఆహ్వానిద్దాం. ఒకసారి అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి భజన చేస్తూ స్వామి అయ్యప్పో వాళ్ళ మారి మోగిపోయేటట్టు అందరూ కూడా ఒకసారి స్వామి మెడలో పడగానే భక్తి భావం మనలో ఈ కలియుగంలో మనకి కాస్తో కూస్తూ భగవంతుడి వైపు నడుపుతున్నాడంటే శరణం అనే పదాన్ని మనకు అందించి అందరినీ కూడా నా పాలిట దైవమా మన కరోనా టైంలో చక్కగా మనం అందరం కూడా దీక్ష చేసుకొని మాల వేసుకొని అయ్యప్ప చెంతకు వెళ్ళలేని పరిస్థితి మళ్ళా మనం చెయ్యాలని లేకపోతే నేను లేనని రాసినటువంటి తత్వగీతం మీ అందరికీ కూడా ఉపయోగపడుతుంది. మనందరం కూడా అదే విధంగా బాటలో
అయ్యప్పరా నా పాలిట దైవమా అయ్యా అయ్యప్పరా నానురా నీవే లేకుంటే నేనేమైపోతానురా నాలో లేకుంటే నేనేమైపోతానురా నాలో లేకుంటే నేనేమైపోతానురా అయ్యా అయ్యప్పరా నా పాలిట దైవమా అయ్యా అయ్యప్పరా నా పాలిట లేకుంటే నేనేమైపోతానురా నీ రూపం నీ ధ్యానం నీ రూపం నీ ధ్యానం నీ భజన నీ సేవ నీ భజన నీ సేవ లేకుంటేనేమో స్వామి మట్టైపోతానురా మట్టైపోతానురా నల్లాని వస్త్రమట రుద్రాక్షల మాలగట నల్లాని వస్త్రమట రుద్రాక్షల మాలగట సంకల స్థానమట విభూతి జగదమట ఓ స్వామి నన్ను మహాత్ముడే చేశావు అయ్యప్పరా నా పాలిట దైవమా నీవే లేకుంటే నేనేమైపోతాను నీ మాలో లేకుంటే నేనేమైపోతానురా అయ్యా అయ్యప్పరా నా పాలిట దైవమా నీవే లేకుంటే నేనేమైపోతాను నీ మాలో లేకుంటే నేనేమైపోతానురా ఇలలో నా గర్వాన్ని కాపాడే దేవుడట ఇలలో నా గర్వాన్ని కాపాడే దేవుడట వీరాది వీరుడట అయ్యప్పరా నా పాలిట దైవమా నీవే లేకుంటే నేనేమైపోతాను నీ మాల లేకుంటే నేనైపోతానురా అయ్యా అయ్యప్పరా
ఇంకొకసారి చేస్తాం మనం. అంతే హుషారుగా ఉండాలి. ఏడాది రోజులతో చేసేటువంటి తత్వం. తల్లి మా వల్ల రాదు మళ్ళీ, తల్లి మా వల్ల రాదు మళ్ళీ, తల్లి మా వల్ల రాదు మళ్ళీ, తల్లి మా వల్ల రాదు మళ్ళీ. తల్లి మా వల్ల రాదు మళ్ళీ, తల్లి మా వల్ల రాదు మళ్ళీ, తల్లి మా వల్ల రాదు మళ్ళీ, తల్లి మా వల్ల రాదు మళ్ళీ. మాధుర్యమ్మ తల్లి మా వల్ల రాదు మళ్ళీ, తల్లి మా వల్ల రాదు మళ్ళీ, తల్లి మా వల్ల రాదు మళ్ళీ, తల్లి మా వల్ల రాదు మళ్ళీ. మనం వస్తే సరిపోక అమ్మవారు రావాలిగా. తల్లి మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఫస్ట్ నగరోత్సవం చేశాం. 2 కళ్ళు సార్మెంటు కన్నుల పండుగ జరిగింది. తర్వాత నిన్న 24వ తేదీ అన్న సంతర్పణ కార్యక్రమం జరిపించాం. అన్న సంతర్పణకు మన 4 పాలెల సెంటర్లో ఉంది కాబట్టి మొత్తం దాదాపు 7,000 మంది వచ్చి స్వామివారి భిక్ష స్వీకరించారు స్వామివారిలో. అలాగనే ఈరోజు 2 కళ్ళు సారినట్టుగా కన్ను విందుగా అయ్యప్ప స్వామి భజన పడిపూజ కార్యక్రమం జరుగుతుంది. మనకి ఆ స్వామివారు ఎప్పుడు ఏ ఆటంకం లోటు జరగనివ్వడం. నిన్న కార్యక్రమానికి అంటే తుఫాను ఆగుదామని చెప్పి మన స్వామి వెళ్ళి పర్మిషన్ తీసుకోవడానికి మన కొట్టారి నాగేశ్వర గారిని అడిగితే అలా 2 రోజులు ఆపండి ఈ తుఫాను అంటారని చెప్పాడు. కానీ స్వామి నమ్మకం ఉంది. పోయిసారి తుఫానే మనకి 176 రైళ్ళు ఆపినా కూడా మన అయ్యప్ప స్వామి అంత ఆపలేదు. భజన 176 రైళ్ళు ఆపారు. మన అయ్యప్ప స్వామి అద్భుతమైన స్వామి. గట్టిగా చప్పట్లు కొట్టాలి అందరూ కూడా. స్వామి సన్న అట్లాంటి మన అయ్యప్ప స్వామి అద్భుతాలను సృష్టించే స్వామి. అందుకని స్వామి ఏమి ఆపత్తి భజన అని చెప్పామో ఆ స్వామి కూడా కన్నుల పండుగ జరిపించుకుంటున్నాడు. ఇంతమందిని చూస్తుంటే మా స్వాములు ఇన్ని రోజులు చేసిన కష్టం ఏమి అనిపించడం లేదు. ఒకరోజు కష్టం కాదు ఇది. మేము 40 రోజులు కష్టపడితే ఇన్ని కార్యక్రమాలు చేయగలుగుతున్నాం. స్వామి శరణం
ప్రతి ఒక్క ఇక్కడ మనకిచ్చిన డోనర్స్ కానీ ప్రతి ఒక్కరూ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి స్వామి. ఇన్ని కార్యక్రమాలు చేసుకుంటున్నామంటే మీరు ప్రతి రూపాయి ప్రతి ఇచ్చి స్వామివారి మేము ఉన్నామంటూ ఈ బట్టే ఇన్ని కార్యక్రమాలు మేము చేయగలుగుతున్నాం. ఏ చిన్న కార్యక్రమాలుగా స్వామి నగరోత్సవం కానీ అన్నదానం కానీ ఈ అఖండ భజన కానీ చిన్న కార్యక్రమాలు కాదు, ఇంత కార్యక్రమాలు జరిపించుకుంటున్నాడు మన అయ్యప్ప స్వామి. పిలిస్తే పలుకుతాడు స్వామి అని గుర్తించుకొని మీరు కూడా కోరికలు తీర్చే స్వామి అని గమనించుకొని మన స్వామికి ఏ చెప్పుకున్నా జరుగుతాయి. దీనికి సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మనకి ఈ 3 కార్యక్రమాలకు ఏఎస్పీ గారు వారి భార్య సతీమణి వారు రోజు మన దేవాలయానికి వచ్చి మనకు ప్రతి విషయంలో సహకరిస్తున్నారు. అలాగనే డిఎస్పీ గారు, సిఐ గారు, ట్రాఫిక్ సిఐ గారు పాండ్రంగారావు కూడా ప్రతిరోజు వచ్చి స్వామివారు వారికి కూడా మేము మరొకసారి మనకి ఇక్కడ ప్రతి ఒక్కరికి మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఓం శ్రీ స్వామి శరణయ్యప్ప. ఈరోజు ఇంత అద్భుతంగా జరుగుతుందంటే కార్యక్రమాలు మన ఆలయ అర్చక స్వామి మణికంఠ శర్మ గారు ప్రతి విషయంలో ఉండి మనకి సహకరించి ఈ పూజలు ఇంత చక్కగా జరుగుతున్నాయంటే మణికంఠ శర్మ గారికి మనం అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టుగా కోరుతున్నాం. మరొకసారి మన ఆమంచి శంకర శర్మ గారు మా గురువు గారు, అందరికీ గురువు గారే, వారిని మరొకసారి మళ్ళా గుర్తు చేసుకుంటాం. అదే వారి అడుగు చదువులో కూడా మనం నడుచుకుంటున్నాం. అలాగనే మనకి 27 సంవత్సరాలు మన గుళ్ళో సేవ చేసి మన ఊరిగంటి సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి మరొకసారి వారిని మనం అభినందించుకోవాల్సిందిగా కోరుతున్నాం.